తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. ఎందుకు? ఇన్నాళ్లు ఉదారంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి అందుకు చెల్లించిన మూల్యం ఎంత? పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు చేజారిపోతోందన్న ఆందోళన రేవంత్ను పట్టుకుందా? రేవంత్ రెడ్డికి తగిన స్వేచ్ఛ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం ఆయన్ను ఇబ్బంది పెడుతోందా? రేవంత్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసే అసమ్మతివాదుల్ని అధిష్టానం ప్రోత్సహిస్తోందా? తెలంగాణ సీఎంగా రేవంత్ ను మార్చాలనేదాకా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు చేసిందా? నాయకత్వ మార్పు విషయమై అధిష్టానం చేపట్టిన అభిప్రాయ సేకరణలో తేలిందేమిటి? పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు కోసమే రేవంత్ రెడ్డి కఠిన వైఖరిని ఎంచుకున్నారా? ఇన్నాళ్లు తనను లైట్ గా తీసుకున్న మంత్రుల కట్టడికి ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారా? జాతీయ స్థాయిలో నానాటికి తీసికట్టుగా మారిన కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ తీరు మారదా? అధిష్టానం ఆంక్షలు ఎలా ఉన్నా తనదైన స్టైల్లో దూసుకుపోవాలని రేవంత్ డిసైడ్ అయ్యారా? కేసీఆర్ అండ్ కోను గడగడలాడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుట్టు రట్టవుతుందా? మొండికేసి సిట్ విచారణకు సహకరించిన వారిని దారికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఫోన్ ట్యాపింగ్ అరాచకానికి కర్త, కర్మ, క్రియగా ఉన్న కేసీఆర్ కూడా బోనెక్కక తప్పదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.